ఎన్నికల్లో నాకు ఏ విధంగా మీరు పనిచేశారో, గత ఎన్నికల్లో నన్ను ఏ విధంగా నన్ను ఆశీర్వదించారో అదే మాదిరిగా మీరందరూ కలిసికట్టుగా ఇద్దరు అభ్యర్థుల్ని, ఎందుకంటే మిత్రులారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, నా మీద బాధ్యత ఉన్నది. ఉత్తర తెలంగాణ జరిగేటువంటి ఎన్నిక, నా నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్నిక. ఈరోజు నేను ఒక ఫ్లోర్ లీడర్గా, ఈరోజు నేను శాసనసభ పక్ష నేతగా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం గెలిపించుకున్నప్పుడే నాకు మొగం ఉంటుంది, నేను డిమాండ్ చేసి ఏ పని చేయించి శక్తి నాకు ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా, ఏ రకంగానైతే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దాదాపు 10,000 మంది కార్యకర్తలు నా నియోజకవర్గంలో, 10,000 మంది కార్యకర్తలు ప్రతి టెలిఫోన్ నంబర్స్ తోటి ఆ రోజు మీరే కోఆర్డినేట్ చేసుకున్నారు. నాకు శ్రమ పెట్టలే, మీరే బాధ్యత మీరు చేసుకున్నారు. ప్రతి 5 కుటుంబాలకు, ప్రతి 10 కుటుంబాలకు ఒక వ్యక్తిగా మీరే సైనికుల్లాగా పనిచేసిండ్రు. ఏ రకంగా నా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రో అదే మాదిరిగా మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో మీరు టీచర్స్ ఎవరున్నారో, గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నాకు 2 రోజుల లోపల మీ నియోజకవర్గంలో, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి టీచర్, గ్రాడ్యుయేట్స్ ఇంటికి వెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. వారి టెలిఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 ఓట్లు, ముదోల్ నియోజకవర్గం, అన్న నియోజకవర్గం ఉన్నటువంటి 5,000 ఓట్లు, ఖానాపూర్ ఉన్నటువంటి 5,000 ఓట్లు, 20,000 ఓట్లు నా బాధ్యత, మా అన్న బాధ్యత. మేము కలిసికట్టుగా 90% ఓట్లు పోల్ చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఏ మాదిరిగానైతే నా ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేసి ప్రతి ఇంటికి 4 సార్లు వెళ్ళారో, ఏ మాదిరిగానైతే మీరు అందరూ నెత్తి మీద వేసుకొని బరువు మోసారో అదే మాదిరిగా ఈ ఇద్దరు అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరే కమిటీలు వేసుకొని నాకు ఇవ్వండి. మీ గ్రామంలో ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు గ్రామాలు ఈరోజు సాయంత్రం లోపల మీ గ్రామంలో